Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. అన్ని పాటలు రాయాలి అంటే ఎక్కడ టైం దొరుకుతుందండి మీకు? అసలు ఒక పాట అంటేనే ఒక పెద్ద ప్రాసెస్. అంటే నేను ఎక్కువ టైం తీసుకోనండి. అంటే ఒక ట్యూన్ వింటున్నప్పుడే మనం అదొక ఫీల్ అయిపోవాలి, ఫీల్ వచ్చేస్తుంది అనమాట. ఇమీడియట్గా రాసేస్తే అయిపోతుంది. అంటే దానికి ఒక పాట రాయడానికి నెల రోజులు పట్టడం అవన్నీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దెమ్. ఓకే. ఇంకొకటి ఏంటంటే చాలా మంది అంటారు ఇప్పుడు సింగర్స్ టైం లేక రాయరేమో. అంటే ఇప్పుడు ఒక 10 పాటలు ఉన్నాయి కుదరక ఒకటి తీసి రాయడం, దాని తర్వాత ఇంకోటి రాయడం వల్ల టైం కుదరదేమో. కానీ ఒక పాట రాయడానికి 1 month అయితే పట్టదు, మ్యాక్సిమం 1-2 days. అది వింటున్నప్పుడే లైవ్లో రాసేసుకోవచ్చు. సో కరెక్షన్స్ అవన్నీ ఉంటాయి, బట్ ఇమీడియట్గా ఫీల్ అవుతూ రాస్తేనే అది వస్తుందేమో. యాక్చువల్గా ఇది సింగర్స్కి అయితే సింగర్స్కి మ్యూజిక్ డైరెక్టర్స్కి వాళ్ళకి కూడా కొంతమంది అంటూ ఉంటారు, వేరే పాటలు వింటుంటే కొన్నిసార్లు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతామని చెప్పి ఎక్కువగా వరల్డ్ మ్యూజిక్ వింటారు తప్పితే వేరే సినిమాలో ఇవి ఏంటి అవేంటి అనేది వినడం కొంచెం తగ్గి ఉంటుంది. మీకు లిరిక్స్ కూడా అట్లానే ఉంటాయండి? ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? వేరే లిరిక్ రైటర్స్ వింటే అంటే మనం వింటాము, అది ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎక్కడైనా పడిపోతుందో తెలియకుండా, ఒకవేళ ఏదో ఒక సిచ్యువేషన్ అలా ఉంటే అవే పదాలు ఆడడం, పదాలు సేమ్ వాడితే అది కాపీ అవుతుందండి. ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు. నాకు వెయిటర్ గారి పాటలు చాలా ఇష్టం, ఇన్ఫ్లుయెన్స్ అవుతాను నేను. బట్ అలా అని చెప్పి సేమ్ పదాలు అవే రాయడం కూడా కరెక్ట్. అంటే ఇప్పుడు కొన్ని పదాలు అవే రాయాల్సి ఉంటుందండి. మనసు, యథా, గుండె అనేవి మారవు, అవే ఉంటాయి. లవ్ సాంగ్ అంటే అవే ఉంటాయి. సో అవి మస్ట్. అది ఇన్ఫ్లుయెన్స్ డెఫినెట్గా ఉంటుంది. నాకు వెయిటర్ గారు, సీతారామ శాస్త్రి గారి పాటలు చాలా ఇష్టం అన్నమాట. ఓకే. జనరల్గా చాలామంది చెప్తుంటారు ఇప్పుడు కొన్ని పాటలు సీతారామ శాస్త్రి గారు లేకపోతే వేటూరు గారు రాసిన పాటల్లో చాలామంది మన హీరోలు, డైరెక్టర్స్, హీరోయిన్లు వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు, ఈ పాట విని ఇన్స్పైర్ అయ్యాము. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆ పాటే లైఫ్ చేంజ్ చేసింది, మనల్ని పాజిటివ్ వేలోకి మార్చింది అని చెప్పి. అలా మీకు ఇప్పటిదాకా అలాంటి పాటలు రాసే ఛాన్స్ వచ్చిందండి? అంటే టోటల్ అంటే ఇన్స్పైర్ చేసే పాటలు ఆర్ ఒక పాజిటివ్ కంప్లీట్గా లైఫ్ గురించి ఆర్ పాజిటివ్గా రాసే పాటలు ఇప్పుడు వరకైతే రాలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు ఈ 25 ప్రాజెక్ట్స్లో ఏమైనా అలాంటి స్కోప్ ఉందా? అంటే ఇప్పుడు వరకైతే రాలేదు అలాంటిది. లెట్స్ సీ అండి. ఎందుకంటే ఒక పాట కంప్లీట్గా ఒక మనిషిని కూడా మార్చే దానికి అంత పవర్ ఉంది. అంటే నేను నాకు 7G బృందావన్ కాలనీలో తలచి చూసాను సాంగ్ చాలా ఇన్స్పైర్ చేసింది టు రైట్ అనమాట. చాలాసార్లు వినేవాడిని. సో ఒక బ్రేకప్ సాంగ్ అంతకంటే మంచిది ఇప్పటివరకైతే రాలేదు. చాలా అందంగా ఉంటుంది మ్యూజిక్, అలానే లిరిక్స్ అలానే. సో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి డెఫినెట్గా. సో అలాంటిది నాకు వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై టు రైట్ లైక్ దట్. మీరు ఇప్పటిదాకా రాసిన పాటల్లో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు ఇచ్చారండి మీకు? అంటే ఈ పాట చాలా అద్భుతంగా రాసామని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ మీకు ఇప్పటిదాకా ఎవరైనా అలా ఫోన్ చేసి ఆ పాట గురించి చెప్పడం? అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కాదండి, అంటే సెలబ్రిటీ సుకుమార్ గారు. ఓకే. ఆయనకి ఈ మధ్యకాలంలో నచ్చిన పాటలు కంచేలో ఇటు ఇటు రమ్మని చిటికెళ్ళు అనే సాంగ్ ఉంది, అదొకటి, నువ్వంటున్నా నువ్వు, 2 చాలా ఇష్టం. ఆయన కలిసినప్పుడు చాలా చెప్తుంటారు ఆయన లిరిక్లు ప్రతి పదం గుర్తుంది ఆయనకి యాక్చువల్గా. సో ఐ ఫెల్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను అనమాట. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.